దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడమల్లన్న అన్నట్టుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం అని సోషల్ మీడియాలో సెట్టలు పడుతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండగా టాలీవుడ్ హీరోలు అందరూ నా వాళ్లేనని, అందరి హీరోల ఫ్యాన్స్ నాకే ఓటేయాలని, ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరో అని, మహేష్ బాబు గొప్ప నటుడు అంటూ అందరినీ కీర్తించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం వారందరినీ మర్చిపోవడం చూసి అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. అవును, నిజంగా నిజమిది. ప్రతిపక్షంలో ఉండగా బాలకృష్ణ నుంచి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరకు అందరు హీరోలను స్తుతిస్తూ కీర్తిస్తూ వారి ఓట్ల కోసం అరుళ్ళు చాచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం అయ్యాక నిన్నటి గేమ్ చేంజర్ సభలో టాలీవుడ్ హీరోల పేర్లు మర్చిపోవడంపై ట్రోల్స్ పడుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నాడు మర్చిపోని హీరోల పేర్లు ఇప్పుడు పవన్ ఎలా మర్చిపోతారని, ఎవరో గుర్తు చేస్తే హీరోలు గుర్తుకు వస్తున్నారంటే పవన్ కళ్యాణ్కు అధికార దర్పం బాగా తలకెక్కిందని కామెంట్స్ చేస్తున్నారు. ఓట్లు అడుక్కున్నప్పుడు హీరోలు కావాలి, అధికారం వచ్చాక హీరోల పేర్లు గుర్తులేవా అంటూ పాత వీడియోలు, కొత్త వీడియోలు తీసి ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నాకు జూనియర్ ఎన్టీఆర్ గారన్నా, మహేష్ బాబు గారన్నా, అల్లు అర్జున్ గారన్నా, రామ్ చరణ్ గారన్నా, మెగాస్టార్ చిరంజీవి గారన్నా, బాలకృష్ణ గారన్నా, అర్థం చేసుకోండి. నాకు అందరంటే గౌరవం, అందరంటే ఇష్టం. ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన నాకంటే పెద్ద హీరో. మహేష్ గారు ఉన్నారు, ఆయన నాకంటే పెద్ద హీరో. ఇంకా హీరోస్ పేర్లు అందరు చెప్పు ఒకసారి మర్చిపోయి. ఇంకా హీరోస్ పేర్లు అందరు చెప్పు ఒకసారి మర్చిపోయి.